హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే బిగినర్స్ కోసం అండి. నార్మల్గా పంజాబీ డ్రెస్ ఎలాగ కుడతారో సింపుల్గా ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదండి, అది 4 ఫోల్డర్స్ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేస్తాం కదా. కిందన 1 ఇంచ్ గ్యాప్తో 2 లైన్స్ మార్క్ చేసుకొని, కాలు సైజ్ అయితే 6 ఇంచ్ కాబట్టి 6 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. హైట్ అయితే 40 ఇంచెస్, నేనైతే 7 ఇంచ్ నడుము కోసం ఖర్చు కోసం ఉంచాను. సో 33 ఇంచ్కి మార్క్ చేశాను. డైరెక్ట్ లైన్ గీసేసుకోవడమేనండి. ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ వరకు లైన్ గీసుకోవడమే, ఎందుకంటే లూజ్ ప్యాంట్ కాబట్టి ఎంత కుర్చీ ఉంటే అంత బాగుంటుంది. ఇదైతే కిస్తాయి వచ్చి 8 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి. అక్కడి నుంచి మనం కింద 6 ఇంచ్ కాలుకి వరకు మార్క్ చేసుకున్నాం కదా. అక్కడి నుంచి ఇక్కడ ఇలాగ క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనం సిజర్తో కట్ చేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్ అండి. మనకి ఇంత పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. క్రాస్ కటింగ్ ప్యాంట్స్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుందేమో, కానీ లూజ్ ప్యాంట్స్ అయితే అసలు ఇటువంటి ఇబ్బంది ఉండదండి. చాలా ఈజీగా అయిపోయింది. ఇక్కడ ఒక నాట్ పెట్టుకోవాలి, అక్కడ ఒక నాట్ పెట్టుకోవాలి. నాట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నడుం బెల్ట్ ఉంటుంది కదండి, మనం 40 ఇంచ్లో 33 కట్ చేసాం కాబట్టి ఇంకా 7 ఇంచ్ ఉంటుంది కాబట్టి 7 ఇంచ్ అయితే హైట్ పెట్టుకున్నాను. మాదైతే 40 ఇంచెస్ లూజ్ ఇచ్చారండి. సో 40 కాబట్టి నేను ఇది 4 ఫోల్డ్స్ ఉంది కాబట్టి నేనైతే 10కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి ఖర్చు కోసము, ఎందుకంటే ఫోల్డప్స్ అవి వస్తాయి కాబట్టి. ఇప్పుడైతే లైన్స్ గీసుకొని కట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు పైన బెల్ట్ పార్ట్ అయిపోయింది, కింద ప్యాంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఈ రెండు ఎలాగ స్టిచ్ చేసుకుందామో చూసేద్దాం. ఇప్పుడైతే మనం సైడ్స్ జాయిన్ చేసాం కదండి, వాటిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద ప్యాంట్ లూజ్ ఉంటుంది కదండి, అది ఇలాగ రివర్స్ 2 టైమ్స్ ఫోల్డప్ చేయడం వల్ల మనకి లోపల అనేది ఒక క్లాత్ ఉంటుంది కాబట్టి ఆ క్లాత్కి మనకి బయట నుంచి కూడా సేమ్ అదే ఉంటుందండి. మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్లో ఫాలో అవ్వడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. స్టార్టింగ్ వాళ్ళకి రాదు కాబట్టి మనం ఇలాగ 4 లైన్స్ గీసేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ 2 లెగ్స్ కూడా మనం అలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ప్యాంట్కి అయితే మనం 6 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ మనం కిస్తా పార్ట్కి వచ్చేసరికి అక్కడ ఒక నాట్ ఉంటుంది. ఆ నాట్ దగ్గర 2 నాట్లు జాయింట్ అవ్వాలి. అండ్ రివర్స్లో కింద మళ్ళీ కాలు దగ్గరికి వచ్చేసరికి మనం 6 ఇంచ్ మెజర్మెంట్ చూసుకొని ఎగ్జాక్ట్గా 6 ఇంచ్కి మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమేనండి. ఇదైతే బెల్ట్ పార్ట్ కాబట్టి బెల్ట్ పార్ట్ కూడా సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పైన లైన్గా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇలాగ స్ట్రైట్గా ఒకే లైన్ వేసుకోవాలండి. చాలా ఈజీ అండి. ఇప్పుడైతే బెల్ట్ కోసము మనం సెంటర్కి ఈ 2 జాయింట్ కలుపుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఇలాగ ఫోల్డప్ చేసుకొని, చూడండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాగ చేస్తున్నానో ఆ విధంగా చేసుకుంటే చాలా సింపుల్ అండి. బయటికి థ్రెడ్ తీయకూడదు, లోపల నుంచి ఇలాగ రివర్స్లో మనం ఇంకొక లేయర్ కూడా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక నాట్ పెట్టుకోవడం వల్ల మనం థ్రెడ్ పెడతాం కదండి, అది లూజ్ అవ్వకుండా ఉండిపోతుంది. అక్కడ నాట్ పెట్టకపోతే మనము అది మధ్యలో స్టిచ్ అనేది ఊడిపోతూ ఉంటుంది. తర్వాత మనం తాడు పెట్టుకోవడం కోసము ఒక 1 ఇంచ్ పట్టీ పెట్టుకోవాలండి, ఎందుకంటే థ్రెడ్ వెళ్ళాలి కాబట్టి 1 ఇంచ్ పట్టీ అయితే పెట్టాలి. చూడండి నేను 1 ఇంచ్ పట్టీయే పెడుతున్నాను. సో థ్రెడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. అయిపోయింది కదండి. ఇప్పుడైతే పైన బెల్ట్ అండ్ కిందన మనం ఫ్యాంట్ కుట్టుకున్నాం కదండి, ఆ 2 జాయింట్ చేసేవాలి. సెంటర్ టు సెంటర్ నాట్ పెట్టుకొని సైడ్కి అనేవి కుర్చీలు వస్తే చాలా బాగుంటుందండి. చాలామంది ఫ్రంట్కి పెడతారు, ఫ్రంట్కి అయితే నాకు అంత నచ్చదు. సో కస్టమర్స్ ఎలాగ అడిగితే మనం అలాగ పెడతాము. నేనైతే సైడ్కి పెడుతున్నానండి. చూడండి, సైడ్కి మనకి ఎన్ని కుర్చీ వస్తే అంత కుర్చీ పెట్టుకుంటే లూజ్ ప్యాంట్కి చాలా చాలా అందంగా ఉంటుంది. లూజ్ ప్యాంట్ కాబట్టి ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుంది. మనం నాట్స్ పెట్టుకున్నాం కదండి, ఆ నాటు ఎగ్జాక్ట్గా జాయిన్ అవ్వాలి, లేదంటే అది మళ్ళీ
రిమూవ్ అయిపోవాలి, మళ్ళీ స్టిచ్చెస్ అన్నీ విప్పుకొని కుట్టుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది. నాటు ఇలా జాయింట్ అయిపోవడం వల్ల ఫ్యాంట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సైడ్కి అయితే కుర్చీలు పెట్టడం వల్ల చాలా బాగుంది. ఇప్పుడైతే టాప్ మెజర్మెంట్కి వెళ్ళిపోదాం. టాప్ హైట్ అయితే 40 ఇంచ్ అండి. సో 40 ఇంచ్కి ఒక లైన్ పెట్టుకొని మనము ఇక్కడ ఇలాగ స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడైతే మనం నెక్ దగ్గర చూద్దాం. నెక్ అయితే వాళ్ళు 3 ఇంచ్ ఇచ్చారు. సో 3 ఇంచ్కి ఇది కూడా 3 ఇంచ్ అనమాట. సో 3 ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకొని మనం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకుంచుకోవాలి. నెక్ డౌన్ అయితే 6 ఇంచ్ ఇచ్చారు. సో 6 ఇంచ్కి అక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇదైతే చంక దగ్గర అండి 11. సో 11కి అక్కడ ఒక మార్క్ చేసుకుందాం. అండ్ చెస్ట్ కూడా 11 అండ్ స్టమక్ దగ్గర వచ్చి 10 ఇచ్చారు. ఇంకా మనది నడుము కింద పార్ట్ ఉంటుంది కదండి. సో అక్కడైతే 12 ఇంచ్ ఇచ్చారు. సో ఈ విధంగా మనం లైన్ అనేది ఇలాగ స్కేల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఇలాగనమాట చూడండి, నేను ఎలాగైతే షేప్ తిప్పానో ఆ విధంగా మీరు కూడా షేప్ తిప్పాలి. ఇప్పుడైతే మనం స్కేల్తో మనం ఎక్కడెక్కడైతే నాట్స్ పెట్టామో అక్కడక్కడ మనము లైన్స్ అనేవి గీసుకుందాం. ఇక్కడ నుంచి కింద వరకు మనం స్ట్రైట్ లైన్ అండి. వీళ్ళు స్ట్రైట్ కటింగ్ అడిగారు కాబట్టి స్ట్రైట్ క్రాస్ అడిగితే మనం అక్కడ నుంచి ఇలాగ క్రాస్ చేయాలన్నమాట. వీళ్ళు స్ట్రైట్ అడిగారు కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్. ఇక్కడ నేను ఎక్స్ట్రా పెడుతున్నాను కదండి, అది ఖర్చు. సో ఇక్కడైతే మన దగ్గర 6 స్కేల్ ఉంటే 6 స్కేల్ రౌండ్ అయిపోతుంది అండి. 6 స్కేల్ లేకపోతే నార్మల్గా ఇలా హ్యాండ్తో చేసిన రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చూసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాం. ఒక్కసారి రీచెక్ చేసుకుంటున్నాను అనమాట 6 ఇంచ్ ఉందా లేదా అని. 6 ఇంచ్ కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడైతే నేను సిజర్తో కట్ చేసుకుంటున్నాను. పెట్టుకుంటున్నానండి. ఈ నాట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, మెయిన్ నాట్స్ అన్నమాట ఇవి. అదే విధంగా మనము టాప్ కూడా సేమ్ అదే విధంగా మనం మెజర్ చేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్ హైట్ మెజర్ చేసుకుంటే కిందన మనము మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా ఇలాగ కట్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే 6 ఇంచ్ ఇచ్చారండి. 6 ఇంచ్ హైట్ అండ్ 6 ఇంచ్ వెడల్పు. సో ఆ విధంగా నేనైతే హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో మీరైతే 6 ఇంచ్ మెజర్ చేసుకోండి. ఇప్పుడైతే కిందన మనం నార్మల్గా లైనింగ్కి ఇలాగ కిందన స్టిచ్ చేసేసుకోవడమే. అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. దీనికైతే మనం 2 స్టిచెస్ ఇవ్వాలి. అప్పుడే మనకి లుక్ అనేది బాగా వస్తుంది. టూ స్టిచ్ ఇచ్చేసాం కదండి. ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత అలాగే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇదైతే స్క్వేర్ నెక్ అండి. సింపుల్గా బిగినర్స్ కోసము నేనైతే స్క్వేర్ నెక్ ప్రిఫర్ చేశాను. స్క్వేర్ నెక్ అన్నది పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో ఇలాగా మనకి 6 ఇంచ్ హైట్లో ఇచ్చారు కాబట్టి స్ట్రైట్ క్లాతేనండి. స్ట్రైట్ క్లాత్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలాగా తిప్పాను కాబట్టి మనకి స్క్వేర్ నెక్ అనేది చాలా సింపుల్. బిగినర్స్ కాబట్టి కొంచెము ఇలాగ సింపుల్ నెక్స్తో స్టార్ట్ చేస్తే తర్వాత మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఇక్కడ ఒక నోట్ ఇక్కడ ఒక నోట్ పెట్టేస్తే మనకి స్క్వేర్ అనేది తిరిగిపోతుందండి. కస్టమర్ కొంచెం బ్రాడ్గా అడిగారు. సో నేనైతే కొంచెం బ్రాడ్ పెట్టుకున్నాను. నార్మల్ అయితే మీరు నెక్ 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. బ్రాడ్ అడిగారు కాబట్టి నేను 3 ఇంచ్ పెట్టాను. చూడండి అంత ఈజీగా తిరిగిపోయింది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇలాగ సింపుల్ నెక్స్ తోటే స్టార్టింగ్ నేర్చుకోవాలి. తర్వాత మనకి కొంచెం అలవాటు అయిన తర్వాత మనం డిఫరెంట్ నెక్స్ ట్రై చేస్తే ప్రాబ్లం ఉండదండి.
ఎగ్జాక్ట్ కరెక్ట్గా స్క్వేర్ అనేది వచ్చేసింది కదండి. ఇప్పుడు బ్యాక్ అయితే వాళ్ళు రౌండ్ అడిగారు. సో రౌండ్కి క్రాస్ పట్టి తీసుకోవాలి. ఇలాగ థ్రెడ్స్ కూడా పెట్టుకుంటే బ్యాక్ హైట్ అయితే వాళ్ళు 9 ఇంచ్ ఇచ్చారు. సో 9 ఇంచ్కి నేను థ్రెడ్స్ పెట్టాను క్రాస్ పట్టి. ఇలాగా ముందే మనం థ్రెడ్స్ పెట్టుకోవడం వల్ల లోపల నుంచి థ్రెడ్కి మనం వేరేగా స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఇందులోనే మనకి ఒక స్టిచ్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ముందుగా నేను థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత రౌండ్ నెక్కి క్రాస్ అనేది తిప్పుతాను. చూడండి అయిపోయింది కదా. ఇక్కడ చిన్న చిన్నవి కట్ చేసుకుంటే రౌండ్ అనేది ఈజీగా తిరిగిపోతుందండి. మనం మొత్తం ఇలాగా రౌండ్ షేప్ అంతా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా తిరిగిపోద్ది. మనకి నెయిల్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్స్తో జస్ట్ ఇలాగ అనుకుంటే రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది. చూడండి నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈజీగా తిరిగిపోతుంది. ఇవైతే చిన్న చిన్న టిప్స్ అండి. ఈ టిప్స్ ఫాలో అయితే మనకి నెక్కి ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా తిరిగిపోతూ ఉంటాయి. దాంతోపాటు థ్రెడ్స్ కూడా అయిపోయాయి కదండి. చూడండి రౌండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు జాయిన్ చేసుకోవాలి. నాట్ వేసుకోవడం వల్ల రిమూవ్ అవ్వవు అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఇలా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కూడా మనము రివర్స్లో ఇలాగ తిప్పేస్తే మనకి మళ్ళీ వేరేగా ఎక్స్ట్రాగా మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇలాగ రివర్స్లో జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. హ్యాండ్స్ అనేవి ఇలాగ సింపుల్గా అయిపోతుంది. దీని మీద డబుల్ స్టిచ్ అనేది ఇచ్చేస్తే మనకి హ్యాండ్స్ అనేది అయిపోతుంది. డ్రెస్కి మనం కంపల్సరీగా హ్యాండ్స్కి అండ్ కిందన మనము టాప్ ఉంటుంది కదా, ఆ రెండింటికి ఇలాగ డబుల్ స్టిచ్ ఇచ్చుకోవాలి. ఇలాగ రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము టాప్ అనేది ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేవాలి. ఇక్కడైతే నాట్స్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం సెంటర్ నాట్ పెట్టాం కదా, చెంక నాటు అండ్ సెంటర్ నాటు రెండు మ్యాచ్ అయిపోవాలి. అలా కనుక మ్యాచ్ అయిపోతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి. మనం స్టిచ్చింగ్లో మనకి ఏ ప్రాబ్లం లేదు అని అర్థము. ఇలాగ జాయిన్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం రెండు హ్యాండ్స్ అలాగ జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు 6 ఇంచ్ మెజర్మెంట్ ఇచ్చారు కాబట్టి 6 ఇంచ్కి మనం హ్యాండ్ అనేది మెజర్ చేసుకొని మనం స్ట్రైట్గా మన నాట్స్ ఉంటాయి కదండి, ఆ నాట్స్ కలుపుకుంటూ మళ్ళీ కిందన నడుం వరకు మనం వచ్చివ్వాలి. ఇక్కడ వస్తాం కదా, ఇక్కడ మనము నాట్ అనేది చూడండి, ఆ నాట్కి ఈ నాట్కి మనం జాయిన్ చేసుకొని మనం డబుల్ లేయర్ స్టిచ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ జస్ట్ చిన్న స్టిచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇప్పుడు మనం బయటకు వచ్చి ఇవ్వాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఎంత క్లాత్ ఉంటే అన్ని స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే 3 స్టిచెస్ వేస్తాను, ఎక్కువ వేయను. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేస్తాను అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇది ఉంటుంది కదండి, ఇది చూడండి కింద నుంచి ఈ విధంగా 2 ఫోల్డ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది స్టిచ్ అయిపోద్ది. సో ఇలాగా స్ట్రైట్ లైన్ ఏనండి. మనం స్ట్రైట్గా ఎగ్జాక్ట్గా మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత లుక్ వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చేసాం కదా. ఇక్కడ కొంచెం పైకి వచ్చి మనము చూడండి పలకల మేడకి ఎలాగ ఇస్తామో అలాగా మనము ఒక స్టిచ్ అనేది ఇవ్వాలన్నమాట. రివర్స్లో ఇలాగ తిరిగిపోతే చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకొని మనం మళ్ళీ కింద వరకు స్ట్రైట్ స్టిచ్ ఇచ్చేసుకోవడమే. ఇలాగే సేమ్ వెనకతలు కూడా మనం సేమ్ రెండో వైపు కూడా మనం సేమ్ స్టిచ్ ఇచ్చివ్వాలన్నమాట. ఇప్పుడు అయిపోయింది కదా. ఇక్కడ కూడా 2 స్టిచెస్ ఇవ్వాలి. ఈ డ్రెస్కి మనము మెయిన్ ఏంటంటే 2 స్టిచెస్ వస్తుంది అనమాట. అక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లో 1/2 ఇంచ్ కార్నర్లో ఒకటి, 1/2 ఇంచ్ క్లాత్లో ఒకటి, ఇలాగ 2 స్టిచెస్ ఇచ్చుకుంటాం అనమాట. చూడండి చూసాం కదా ఈ ఫిట్టింగ్ అనేది ఎంత బాగా వస్తుంది. సో
ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.